హలో అండి. ఈరోజు హెల్తీగా పుదీనా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. అలానే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక యూస్ఫుల్ టిప్ అనేది షేర్ చేస్తాను. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అది పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాక, ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొన్ని జీడిపప్పు, తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అనేది యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాక దాంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్లా పట్టుకున్న పుదీనా పేస్ట్ ఈ ఉల్లిపాయల్లో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దాంట్లో మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని కుక్కర్ మూతను పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇప్పుడు కుక్కర్ మూతను తీసుకోండి. హెల్దీ పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. మీకు ఒక టిప్ చెప్తానన్నాను కదా, ఇప్పుడు అంతా వర్షాకాలం కదండి, అందరం స్వీట్ కార్న్ ఉడికించుకుంటాము. స్వీట్ కార్న్ ఉడికించేటప్పుడు అర చెంచా పంచదార వేసి ఉడికించండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఈ టిప్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వర్కౌట్ అయిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.